ఇవాళ యాక్చువల్గా షూటింగ్ ఉండిందంటే నిన్న అయిపోవాల్సింది. అంటే నేను ఊరికే ఉగాది గురించి అందరికి ముందుగా నా ఉగాది విశ్వ వసునామ తెలుగు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఉగాది ఎలా ఉంటుందంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో ఉగాది అంటే ఉరకల ఉత్సాహం, అలాగే ఉగాది అంటే ఉవ్వెత్తలు ఉప్పొంగే ఒక కవిత్వం. అలాగే ఉగాది అంటే కొత్త మనం ఏడాదికి స్వాగత గీతం. అలాగే ఉగాది అంటే మన నాలుగు మీద ఈ పంచరుచుల పచ్చళ్ళ నాట్యం. అలాగే ఉగాది అంటే మన కళల కోలాటంలో కవిత్వపు ఉబలాటం ఉగాది అంటే. అలాగే ఉగాది అంటే మరి ఆత్మీయ అక్షరాల యొక్క అనుబంధం ఉగాది. అలాగే ఉగాది అంటే ఒక పచ్చని కొమ్మ మీద కోయిల ధ్యానం. అలాగే ఉగాది అంటే మదిలో ఒక ఉత్సాహం, అది ఉగాది అంటే. సరే, షడ్రుచులు పచ్చళ్ళు అన్నీ తెలిసిందే మనకి. అంటే ఈ రుచుల్లాగే మన జీవితంలో అన్నీ వస్తుంటే అన్నింటిని ఎదుర్కోవాలి, అన్నింటినీ సమానంగా. హిందీలో ఉంటారు, ఇప్పుడు అర్థమయ్యేటట్టు ఈవిడ అంటారు మొత్తానికి. ఊరికన్నా ఈవిడ పూర్తి పడిపడి ఎందుకు కాదు జగముआ पोटी पटपट जगमुआ पंडित भयान कोई ढाई अक्षर प्रेम का पढ़े सो पंडित हुई. పచ్చడి చేశారు ఇంట్లో. ఉగాది షడ్రుచుల పచ్చడి. అన్ని షడ్రుచులు అంటే అన్నిటికీ ప్రతిబింబం అవి. అంటే చేదు, తీపి, కారం, ఉప్పు, వగరు ఇవన్నీ కూడా మనం చూస్తే జీవితాలు అన్నిటి కూడా సమానంగా తీసుకోవాలి. వాటికి సమానంగా అంటే ఇప్పుడు మేమున్న నటినట్టు మాకు ఎన్నో విజయాలు రావచ్చు, పరాజయాలు కూడా రావచ్చు. కాకపోతే పరాజయాలు ఇప్పుడు కృంగిపోకుండా అభిజయాలకి ఊరికే ఏదమ్మా స్వయంవర చాటుకని పెళ్ళి అన్నట్టు కాకుండా ఇది ఇచ్చింది ప్రజలు వాళ్ళు ఎప్పుడు వైవిధ్యాన్ని ఆదరిస్తారు. అలాగే చేసే ప్రతి సినిమా నేను కానీ ఈవిడ కానీ అటు గ్లామర్ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా సమానంగా చేసుకుంటూ ప్రతి సినిమాని మీరిచ్చే ప్రోత్సాహంతో వెన్ను తట్టి మమ్మల్ని ప్రోత్సహించడంతో దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని ఆ ఉత్సాహంతో ముందుకు వెళ్ళడం అన్నది ఈ యొక్క షడ్రుచుల ఈ ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యత.